విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే చాలా మంది చూస్తే మన భార్యాభర్తలు ఈ మధ్యలో చాలా గొడవలు అవుతుంటాయి. వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళ సంసార దాంపత్య జీవితం మంచిగా సాగాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి చెప్తారా? ట్రిక్స్ ఏం లేవండి, అన్ని ఒరిజినలే. దీంట్లో ఒరిజినల్ సైన్స్ కదా, దీంట్లో ట్రిప్స్ ఎందుకు వచ్చినాయి అంటే భార్యాభర్తలు చిరాకు ద్వేషాన్నే నువ్వేమి ఇస్తే అది నీ దగ్గరికి వస్తుంది. అందుకే చెప్పాను, కృతజ్ఞత భావం పట్టుకోమన్న. దేనికంటే నువ్వేం చెప్తున్నావు, డైలీ కృతజ్ఞతలు పలుకుతున్నావు, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తున్నావు. అది పలకడం వల్ల వేల రెట్లు నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళి నిన్ను ఇతరులు నీకు థ్యాంక్స్ చెప్పి అలవాట్లోకి వచ్చేస్తుంది నీ మైండ్. అంటే ఆ స్థాయికి వెళ్తావు. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, కొన్నాళ్ళ వరకు హ్యాపీగానే చదువుతారు, మళ్ళీ స్టార్ట్ అవుతాయి చిరాకులు. ఈమె ఒక భార్య లేక భర్త కూడా అనేసాను అడుగు ఒక మాట, భార్య గమ్మనుండదు. నువ్వు అంటే నేను ఉండాలా, వెంటనే ఆమె రెండు అనేస్తుంది. చిరాకు ద్వేషాన్ని పెంచుకుంటారు. ద్వేషం, ఆమె ద్వేషం ఇచ్చింది, ఆయన ద్వేషం ఇచ్చాడు, ద్వేషం ద్వారా పెరిగిపోతున్నాడు. మళ్ళీ బయట పోయి ఇంటికి తిరిగి వచ్చినా ఆ ద్వేషమే. ఇంకా ప్రశాంత్ రాదు. ఆయనకి ఎప్పుడన్నా ఒకసారి భార్యతో ప్రేమగా ఉండాలని అనిపిస్తుంది, కానీ ఆమె ఇట్లా అన్నదా, ఏమీ అన్నదా, ఇట్లా అన్నది, నన్ను ఇలా తిట్టింది వాళ్ళు అన్నది అని గుర్తు చేసుకుంటారు. ద్వేషం పెరిగిపోతూనే ఉంటుంది. ద్వేషం వల్ల ఏం సాధిస్తావు? ఏం లేదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషం పెరిగిపోతుంటుంది. భార్యాభర్తలు గొడవలు వేసుకున్నప్పుడు పిల్లలు పేసి చూడండి, ఆ పిల్లల మొహాన్ని చూడండి ఒకసారి, ఎంత ఫీలింగ్ పడిపోయి సైలెంట్ ఒక పక్కకి వెళ్ళిపోతారు. మనం లేచి వస్తుంటారు, ఏడ కొట్లాడుతున్నారో ఏం తిట్టుకుంటున్నారని. అవసరం ఇది, వాళ్ళ ఇన్నర్ మైండ్లో కూడా మనం కూర్చొని పెడుతున్నాం. వాళ్ళు పెద్ద కూడా దీన్ని బలంగా నమ్ముతుంది. కాబట్టి దాన్ని వదిలేయండి. ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు భార్య అనుకుందాం ఎగ్జాంపుల్కి, భర్త ఎలా తిట్టినాడు, ఏమేమి చేసినాడో అవన్నీ కూడా తీసుకో ఒకసారి, దాన్ని పక్కన పెట్టు. నీకు అన్యోన్యతగా ఉంటే బాగుంటుంది కదా. భర్త భార్య ప్రేమగా వచ్చి నేను కౌగులించుకుంటే, నీతో ప్రేమగా మాట్లాడితే, కూర్చొని నీతో మాట్లాడినా, లేక ప్రేమగా ఉన్నా, నీతో ఎక్కడ సినిమాకి తీసుకెళ్ళినా హ్యాపీగా ఉంటావు కదా. ఉంటావు లేదా? అంటే ఇంతకుముందు ఉన్నావు కదా, అలా పెళ్ళైన కొత్తలు ఉన్నావు కదా, దాన్ని మాత్రం తీసుకో. దాన్నే తీసుకోవాలి, దీన్ని వదిలేయాలి. ఇప్పుడు తిట్టాడు చూడు, ఇప్పుడు తిట్టాడు పట్టినాడు, ఇవన్నీ అనవసరమైంది. ఆ టైంలో ఏదో కోపంలో ఆ మాటలు వచ్చినా ఇలా పోయినాయి, దాన్ని పక్కన పెట్టు, దాన్ని తీసుకో. పదే ఆయన ఏమన్నా చేయనేవయ్యా, జనమ్మ కూడా తిడతాను వాడిని, చిరాకు ఉన్నాయి. ఆయన అడిగినా కూడా ఒక రోజుకి ఒక 4 రోజులు చూడు, 5 రోజులు చూడు, 6వ రోజు ఏమండి నేనంటే ఇంత ప్రేమ నీకు చెప్పాలి మీరు, నేనంటే నీకు ఎంత ప్రేమ లేదు, తొక్కలేదు. నేను తిడతా ఉంటే ప్రేమ ఎక్కడ వచ్చిందండి? లేదండి, తప్పది మీరు అనుకుంది. నేనంటే అలివి లేని ప్రేమ ఉంది కాబట్టి దాన్ని చెప్పలేక ఇలా తిట్టుకుంటున్నారు మీరు. ఆ ప్రేమ రూపాన్ని తెలియజేసే విధానం తెలియక ఇలా చేస్తున్నారు. భలే ముద్దండి మీరు తిడతా ఉంటే కూడా, మరి ప్రేమగా మరి తిడతారండి నన్ను అని చెప్పు, పదే చెప్పు. ఆయన 10 రోజులు కాకపోయినా 11వ రోజు మారే తిడతాడు. అంటే ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు గుర్తు చేస్తుంది ఆయన మైండ్. ఏమని, ఏంది నేను ఎంత తిట్టినా కానీ నా భార్య ఇలా చెప్తున్నది, అసలు కోపం పడలేదు కదా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోమన్నాను, ఎప్పుడో చెప్పేశాను. ఇప్పుడు ఆ ద్వేషాన్ని పక్కన పెట్టేయాలి, ప్రేమను మాత్రం తీసుకోమన్నాను. ఆ ద్వేషాన్ని వదిలేయమన్నాను, ప్రేమను తీసుకున్నావు. నువ్వు పదే ఆయనకి తెలియజేసావు. ఇప్పుడు ఆయన ఇన్నర్ మైండ్లో కూర్చున్నది. తనీగా ఆఫీసులోకి పోయినావు, ఆయన బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ గుర్తు చేస్తుంది. ఏంది నా భార్య ఎప్పుడు చూసినా నేను తిడుతున్నాను, ఆమె ఏమి నన్ను ఒక మాట కూడా అనలేదు, దాన్ని ప్రేమగా చెప్తున్నది. ఏమంటే నా మీద ఎంత ప్రేమ నీకు అనేసి అంటున్నది. అంటే అంత ప్రేమగా చెప్తున్నది, నేను అంత అంటే పలువులేని ఎదవకున్నానే, నేను ఎవరా, నేను ఎదవకున్నానే అని ఇన్నర్ మైండ్ గుర్తు చేసేస్తుంది అతనికి. అవును ఎదవేరాను అనేసి. అంత ముద్దుగా నువ్వు ఏం చెప్పినా కోపం రాపించుకోవడం అంటే ఆ మారాలి ఫస్ట్. ఆమె మారితే నీకు జరిగేది, అప్పుడు గుర్తు చేస్తుంది. ఇప్పుడు వస్తాడు ఆయన. ఇన్నాళ్ళు పలకరింపులు వచ్చింది, మొత్తంలో రావడమే, నీళ్ళు ఇగిపోయినా గలట, అది ఇగిపోయినా, సామాన్లు సరి లేకపోయినా, ఇంట్లో వస్తువులు లేకపోయినా, పిల్లకాయలు చదవకపోయినా ఏదో ఒక గలట చేసేది. అంటే ఆయన క్రియేట్ చేసుకుంటాడు ఒక్కొక్క దానికి. ఇప్పుడు అది రాదు, లక్ష్మి అంటాడు మెల్లిగా, మారిపోవచ్చేసిలా అయిందా ప్రేమ అనురాగాలు వస్తుంది. ఏమైంది అండి, ఇన్నాళ్ళు ఏదేదో మాట్లాడేవాళ్ళు, అదేదో తెలియక మాట్లాడినాను కానీ నువ్వు అంటే నాకు పిచ్చే. మారతాడు ఆయన, గుర్తు చేసుకుంటాడు. నువ్వు చెప్పిన ప్రేమ అంతా ఆయన నోట్లో రిలీజ్ అవుతుంది. నువ్వు ఇచ్చావు చూడు, ప్రకృతిలో గాలిలో కలిసింది చూడు, అది ఆ థాట్స్ పోయి ఇన్నర్ మైండ్లో కూర్చొని ఉన్నది, అది రిలీజ్ అవుతుంది ఇప్పుడు. అదేవిధంగా భార్య ఎలా తిట్టినా కూడా తిట్టకూడదు. భార్య తిట్టుకుంటాను ఉండదు, తిట్టినే ఎన్ని రోజులు తిట్టబోతుందండి. ఇన్ని తిట్టుకుంటే ఎవరిని తిట్టాలి? ఇప్పుడు భార్య భర్తలు ఆ గొడవలు వేసుకుంటారు కదా, వేసుకుంటారు ఓకే అని, భార్య భర్తని తిట్టుకుంటే ఎవరిని తిట్టాలి? సరే, భర్త భార్యని తిట్టుకుంటే ఎవరిని తిట్టాలి? బయట వాళ్ళని తిట్టి ఒప్పుకుంటారా? లేక పరావాళ్ళని, ఇప్పుడు చిన్నమ్మ కూతురో లేక వేరే అన్న భార్యన తమ్ముడు భార్యని తిట్టి ఒప్పుకుంటారా? బయట వాళ్ళని తిట్టి ఒప్పుకుంటారా? అప్పుడు దాన్ని ఆలోచించాలి ఒక్కసారి. నన్నే కదా తిట్టింది నా భార్య, తిట్టనే నా భార్య తిట్టుకుంటే కొంచెంసేపు కానీ అట్టు అనుకున్నావు అంటే ముద్దు వస్తుంది. అప్పుడు భార్య అంటే ముద్దు వస్తుంది. తిట్టినా కూడా నా భార్య తిట్టుకొని, నా భార్య నన్నే కదా తిట్టింది ఒక ప్రేమ పుడుతుంది అండి. అక్కడ ప్రేమ పుడుతుంది ఖచ్చితంగా. అప్పుడు భర్త అలాగని ఊహించినాడంటే ఆమె మారిపోతుంది. ఒక రోజుకి వచ్చి రాకముందే కౌగులించుకుంటుంది. ఎంత తిట్టినా నా భర్త గమ్మునున్నాడే,
ప్రేమగా మాట్లాడుతున్నాడే, నేను ఎదవకున్నాను అనేసి, ఇన్నాళ్ళు అతనికి ప్రేమని దూరం పెట్టాను అనేసి, వస్తాను ఆఫీసు నుంచి వచ్చినా, పని నుంచి బయట వచ్చినా టక్కని కౌగులింపులు ఏర్పడిపోతుంది, ప్రేమానురాగాలు పెరిగిపోతుంది. ఈ రెండు జరగాలంటే తిట్టుకుంటూ పట్టుకుంటూ ఉన్నవాళ్ళు కొంచెంసేపు వీలైనంతవరకు భార్య భర్తలు ధ్యానం చేయండి, తంతేన కూడా కూర్చొని ధ్యానం చేయండి. ఆ విశ్వశక్తిని ఏర్పరచుకుంటుంది, ఇన్నర్ మైండ్ కనెక్టింగ్ అవుతుంది. చాలా సింపుల్గా అన్యోన్యత ఏర్పడిపోతుంది తొందరగా, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఒకే ఇంట్లో ఎగ్జాంపుల్కి ఇదే హైదరాబాద్లో ఒక లేడీ నాకు కాల్ చేసిందండి, పేరు చెప్పను ఎందుకంటే ఎక్కిలింపులతో ఏడ్చింది. ఏమ్మా ఏడుస్తున్న, 2 పిల్లలంట, ఒకే ఇంట్లో ఉన్నారు, 3 సంవత్సరాలకు మాట్లాడుకోలేదు. అది ఎంత ఘోరం, అది పెద్ద బాధ కాదు, అది చిన్న బాధ కాదండి. 3 years ఒక్క ఇంట్లో వండుకొని భార్య భర్తలు మళ్ళీ ప్రేమించి లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. 3 years ఉన్నారు, ఒక్క సంతోషం లేదు, ఒక సుఖం లేదు. వండి పెడితే తింటాడంట, ఇంటికి కావాల్సిందని తెచ్చి పెడుతున్నాడంట, అన్ని విధాలుగా హ్యాపీ, మాటలు మాత్రం లేవు, సుఖం లేదు, సంతోషం లేదు. పిల్లలతో మాట్లాడతాడు, పిల్లలు ఏం అడిగినేస్తాడు, ఆయన ఇస్తాడు, ఇంటికి కావాల్సింది చేసి పెడుతున్నాడు. ఆయన తనిగా రూమ్లో ఉంటాడు, ఈమె తనిగి రూమ్. ఇలా ద్వేషమే పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది. నేను అన్నాను, నా తేడ్చింది, నిలుపమ్మా కొంచెంసేపు, నిలుపు, తప్పు నీది అన్నాను. ఏడుస్తున్నది బలంగా, నిలిపితేనే మాట్లాడతాను, నిలుపమ్మా కొంచెంసేపు, తప్పంతా నువ్వు చేసి ఏడుస్తున్నావు, నంగి అడుగులు ఏడుకున్నాను. సార్ నిలిపి కొంచెంసేపు కంట్రోల్ తెచ్చుకొని నాతో మాట్లాడు. ఏమ్మా ఆయన ఎలా ఉండాడని అనుకున్నావు, నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఎలా ఉండాడని చెప్తున్నావు కానీ నువ్వు ఎలా ఉన్నావమ్మా? నీ భర్తే కదా, ప్రేమించుల్లా, ఇద్దరు లవ్ చేసిలా, నువ్వెందుకు పోలేదు అతని దగ్గరికి? ఏమండి, ఏమైంది, ఏమి ఒక 2 రోజులు చూడు, 3 రోజులు చూడు, 4 రోజులు చూడాలి, సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు ఎక్కడైనా. నేను అడిగేశాను ఓపెన్గా, ఏమ్మా నువ్వు ఎవరైనా ప్రేమిస్తావు, ఒక సైడ్ ఏదైనా లింక్ పెట్టుకున్నావని. ప్రాణం పోయినా లేదు సార్, ఆయనకి ఏదైనా ఉంది, ఆయన లేదు సార్. ఎట్లా తెలిసి ఆయనకి లేదని అంటే, అలవాట్లు నాకు తెలిసిపోతుంది సార్, ఆయన అటువంటి వాడు కాదని. నమ్మకం మాత్రం బలి ఉంది ఇద్దరి మీద. ఈమె నేను మాట్లాడింది, ఆయనతో మాట్లాడలే. చెప్పాను, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా, ఈ రోజు మీ ఇద్దరిని కలపపోతే నేను విషమణి బాబు పేరునే తీసి పారేస్తానని చెప్పేశాను. మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ అనేది. పో రూమ్లోకి, ఎవరు లేకనప్పుడు రూమ్లోకి వెళ్ళు, తలిపేశాను. తలిపేసి కొన్ని విషయాలు చెప్పించాను, నిలబడిపో చూడు జరుగుతుంది. సెకండ్లో కౌగులించుకున్నాడు. సెకండే 3 years ఎందుకమ్మా, వాళ్ళిద్దరు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడుతుంటే అంత ఒక 1 hour తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. సార్ ఏం చెప్పాలి సార్ మిమ్మల్ని అన్నారు. ఏం చెప్పాలి, మీరు హ్యాపీగా ఉన్నారా అంటే, అలివి లేదని హ్యాపీని అనుభవించేసాం సార్, అంత హ్యాపీగా ఉన్నాం. ఈ 3 years పక్కన పెట్టేశాం సార్, దీన్ని ద్వేషాన్ని పెంచుకున్నారు. సింపుల్ లాజిక్ ఒక్కరో నేర్పించాను అక్కడ, అది బయట వీడియో మాకు చెప్పకూడదు, అది బాగుండదు కాబట్టి అంతే అక్కడ చెప్పించాను ఆమెకి. ఆయన మర్చిపోమ్మా, నువ్వు మారాలి, నేను చెప్పింది చెయ్యి. అక్కడ ఆయన నిన్ను కనుక కౌగులించుకోకపోతే నా పేరుని మొత్తం తీసేస్తాను, నా పేరే కాదు నేను కనిపించినాను చెప్పిన 1/2 hourకే జరిగిపోయింది. అది పోయింది, జంగతా 2 సార్లు పోయి భయపడి వచ్చేసింది. సార్ భయం ఉంది సార్, అర్థంలోకి వెళ్ళిపో, మాట్లాడు, పో, భయాన్ని తీసేయి, నీ భర్తతో మాట్లాడడానికి ఎందుకమ్మా, వీలైతే పట్టుకోయమ్మా, ఏం పోయింది, పాసిపోయింది, బయట ఉన్నా పట్టుకున్నావా, నీ భర్త నీ ఇంట్లో ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు, పో తలిపేసి గడిపెట్టు, నేను చెప్పింది చేయను, చెప్పింది చేసి కౌగులించుకున్నాడు, అయిపోయింది సింపుల్గా. అంటే విశ్వశక్తిలో ఆమెకి అంటే కొన్నాళ్ళు అంటే వెంటనే నేర్పించలే, కొన్నాళ్ళు ధ్యానం చేయమన్నాను, ఊహించుకోమన్నాను, మెరవర్ వరకు చేయమన్నాను, అవతలి చెప్పాను, ఈ రోజు చెయ్యి నేను చెప్పినట్టు అని చేసింది. భర్త అయిపోయింది, ఇద్దరు మాట్లాడారు, హ్యాపీ అంటే హ్యాపీ. 3 సంవత్సరాలు 3 years వేస్ట్ చేశాను. టైము ఎంత, నువ్వు టైంకు గంటలు నిలవదు అక్కడ, ఒక్కొక్క సెకండ్కు కొంచెంసేపటికి కూడా మారిపోతూ ఉంటుంది, గడిచిపోతాం, మళ్ళీ రాదు అది మన దగ్గరికి, మళ్ళీ రాదు మన దగ్గరికి. వేస్ట్ చేశారు కదా, ఇంకటాల నుంచి వేస్ట్ చేస్తారంటే జీవితంలో అతను ఏం చేసినా కానీ నేను వేస్ట్ చేయను అనేసి. నువ్వు మారిపోమ్మా, ఆయన ఎలాగున్నాయి, వచ్చిన తర్వాత ప్రేమగా మాట్లాడు, ఆయన ఎలాగన్నా ఉండి, అప్పుడు అన్యోన్యత ఏర్పడుతుంది, భార్య భర్తలు ఐకమత్యం ఏర్పడుతుంది. విశ్వశక్తి ద్వారా, ధ్యానం ద్వారా లింక్ ఏర్పడి ప్రశాంతత ఎదుగుతుంది. ఆ మైండ్ ప్రశాంతంగా, నీ మైండ్ ప్రేమగా మారిపోతుంది, ఈజీగా అన్యోన్యత వెళ్ళచ్చు, విశ్వశక్తితో కనెక్ట్ అయిపోవచ్చు. మళ్ళీ విడిపారు, జీవితంలో విడిపారు అంటే నెగిటివ్ రాదు అక్కడ, ఓన్లీ పాజిటివ్ విడిపోతుంది. ఇలా ధ్యానం చేస్తూ భార్య భర్తలు కానీ ఇలా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసి విశ్వశక్తిలో కనెక్ట్ అయ్యి నేను నా భార్య పిల్లలు ఐకమత్యంగా సంతోషంగా ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మణి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వమణి బాబు గారు. మనం కోటేశ్వరులు అవ్వాలని అని అందరికి ఉంటుంది, అందరికి ఆశ ఉంటుంది, కానీ అది ఎలా వెళ్ళాలి, విశ్వానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అది మనకు తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విశ్వానికి ఎలా కనెక్ట్ అయ్యి మనం కోటేశ్వరులు అవ్వాలని చెప్పాలి. మంచి క్వశ్చన్ అండి ఇది, అందుకు ప్రతి మానవుడు వినాలి, లాస్ట్ దాకా చూడండి, వీడియోలను చూడండి, ఒక్కొక్క రోజు చూసి వదిలేకండి, విషయాలు కోల్పోతున్నారు. సగం వీడియోలు చూసేయడం వల్ల కొన్ని విషయాలను కోల్పోతున్నారు. అందుకే వీడియోలు వచ్చినప్పుడు పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే నీ వల్ల వాడు కూడా బాగుపడే, అందుకే ఫీడ్బ్యాక్లు చెప్తుంటారు, వినండి. సార్ నా వీడియోలు, మీ వీడియోలు నాకు కనబడలేదు సార్, నేను యూట్యూబ్లోనే ఉన్నాను, మళ్ళీ చూస్తుంటాను, నాకు ఏదైతే వస్తున్నది నా ఫ్రెండ్కి షేర్ చేసింది సార్, నాకు ఆ రోజు నుంచి మీ వీడియోలు చూడడం వల్ల నాకు చాలా మిరాకిల్ జరిగింది సార్ అని ఫీడ్బ్యాక్లో చెప్తుంటారు.
నా క్లాసులు ఉన్నాయి కదా. అవును. తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, ఒంగోలు కూడా పెడతాను. అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లన్నీ ఉన్నాయి చూడండి. షేర్ చేయడం వల్ల ఎలా బాగుపడుతున్నారు వాళ్ళు అనేసి. నాకు షేర్ చేసింది సంతానం కలిగింది అనేసి అన్నవాళ్ళు, నాకు డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపించింది నా ఫ్రెండే సార్. అవును కదా సార్, నన్ను నేను నమ్ముకుంటే ఇతరులు నమ్మానని చెప్తుంటారు. కాబట్టి మనము కోటీశ్వరులు అవ్వాలని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే మొదటి మెట్టు స్టార్ట్ అయింది నీకు యోగం. అనుకున్నప్పుడే స్టార్ట్ అయిపోతుంది. నువ్వు అనుకోలేదు ఎన్నాళ్ళు. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అనుకున్నప్పుడే ఆ యోగం స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే ధనవంతుడి స్థాయికి ఎదగడానికి మొదటి మెట్టు స్టార్ట్ అయింది అని లెక్క అయిపోతుంది. అనుకున్నప్పుడు ఏం చేయాలంటే క్రమంగా, అంటే ఇంతకుముందే చెప్పాను, ధనవంతులు ఎప్పుడు కానీ నిద్రపోరు. వాళ్ళు క్రమ పద్ధతిలోనే ఉంటుంది. తెల్లారి గాఢ నిద్ర అనేది వాళ్ళ జీవితంలో కనబడదు. వాళ్ళు లేచి నువ్వు బాగా నిద్రపోయి లేచే లోపల అన్ని పనులు పూర్తి చేసి మైండ్లో, అంటే ఈరోజు బిజినెస్ నెక్స్ట్ మంత్ బిజినెస్ను కూడా క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలో మొత్తం క్రియేట్ చేసుకుని దాని లెక్కలు దాని ట్రాలీలు చూసుకునేస్తారు తెల్లవారుజామున. అంటే వాళ్ళు చేస్తున్నది ఏంటి, డబ్బును గురించి. వాడికి ఇంకా ధనవంతుడు కాకుండా ఏమవుతాడు, అతను ఇంకా ధనవంతుడు అవుతాడు. అంటే విశ్వశక్తులు ఇంక పడతారు వాళ్ళంతా ఆ టైంలో ఉండేవాళ్ళు. అంటే తెల్లవారుజామున ఎవరైతే నిద్ర మేలుకుంటారో ఆత్మలు ముక్కోటి దేవతలు తిరిగే టైం కూడా ఒక పక్క. అది వాళ్ళు చీకట్లు తిరుగుతూ ఉంటారు. అది ఒక పక్క. పూజలు పుష్కరాల పూజలు దాంట్లో ఉంటుంది అది. కానీ మనీ దీంట్లో అంటే బ్రహ్మముహూర్తం అంటారు దాంట్లో. మనీ దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్లో నువ్వు ఏది అనుకుంటే అది మంచి. 4 తర్వాత లేచినామంటే విశ్వశక్తి ఈజీ కనెక్ట్ అయిపో, అంటే నిద్రపోకూడదు. ఆ సూర్యోదయంకి వచ్చేటప్పుడు సూర్యుడి పైన కప్పబడి ఉంటుంది విశ్వశక్తి. వచ్చే లోపల నువ్వు కనుక మంచిగా అన్ని పనులు చేస్తున్నావు అంటే ఆ శక్తి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మనం. కాబట్టి ధనవంతులు అవ్వాలనుకున్నావు కదా, 4 తర్వాత లేసుకో. నీకేం కావాలో చదువుకున్నావు రాసుకో, కూర్చో, గమ్మని కూర్చో. నువ్వేం చేయబనిలా. నీకేమేమి కావాలి, నీకేమేమి కావాలి కదా, నీకేమేమి కావాలి, ధనవంతుడిగా ఉంటే ఎలా ఉండాలి నువ్వు రాసుకో. రాసేవాడు రాయినోడు ఏం చేస్తావు అంటే కూర్చో, చెప్పుకో, నోట్లో చెప్పుకో, కూర్చొని చెప్పుకో. లేచి కూర్చొని పాసికేసి పోవాలన్నా కూడా పోయి వచ్చే. కానీ ఎప్పుడు కానీ నిద్ర లేచిన వెంటనే భూదేవికి ఒకసారి నమస్కరించుకోండి ఎవరైనా సరే. ఓకే. సృష్టిలో పెద్ద తల్లి ఏదండి, భూదేవి. ఆమె లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అసలు ఉండలేము. 3rd ఫ్లోర్లో నువ్వు కూర్చుంటావు ఎక్కడ? అసలు సృష్టి ఎక్కడ ఉంది? మొత్తం గమ్మేస్తుంది, మూతేసేస్తుంది. ఏ చెట్టు బిల్డింగ్ ఏముండవు, పక్షులు కూడా కనిపించు. పక్షులు కూడా ఎంతసేపు గాల్లో తిరుగుతాయి అయ్యా, ఎక్కడ కూర్చోవాలి కదా అయ్యా. ఇంకా కూర్చోవాలంటే భూమి పైన కూర్చోవాలి. భూమి మీద తిరిగి పడింది అంటే ఇంకా ఆడ కూర్చుంటాయి, అవి కూడా తిరగబడిపోతాయి. కాబట్టి మొదటి తల్లి భూతల్లి. ఎవరు కానీ నిద్ర లేస్తే ధనవంతులు అవ్వాలన్నాడు ఎవడైనా సరే నమస్కరించండి భూతల్లికి. చూడండి ప్రతి అణువు వేరుతో కూడా ఆ తల్లి ఆకర్షణ శక్తి ఏర్పరిచేస్తారు మీకు. చేసుకునేసి కూర్చొని చెప్పుకోండి. చదువు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు రాసుకోండి నీకేమేం కావాలి, నువ్వు ఎలా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను రాసిందే చెప్తాను. నేను నిద్రలేసి చేసేది ఏంటంటే, నాకు నా జీవితం ఇప్పుడు ఎంతకుముందు పాత జీవితాన్ని పక్కన పెట్టేస్తాను. నా జీవితంలో ఈ సమస్యల నుంచి ఇలా ఉండాలి, నాకు ఎంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలి, నేమేమి కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇది కావాలి, ఇది కావాలి, నా పిల్లలకి భార్యకి నా కుటుంబం ఎలా ఉండాలి, నాకు ఇష్టం వచ్చిందంతా రాసేది. అంటే మైండ్కి ట్రైనింగే కదా ఇదంతా. నాకేమేమి కావాలన్నా నా గురువు ఏమన్నాడు, నీకు తోసిందంతా రాయి కానీ డబ్బుకు పరంగా రాయి అన్నాడు. నీకు తోసిందంతా రాయి, లింక్ డబ్బు ఉండాలి. కోరుకోవడంలో అనుకోవడంలో పిసనారితనం కనిపించకూడదు అన్నాడు. పిసనారితనమే ఉండకూడదు. అక్కడ ఏమని నువ్వు నన్ను అడుగుతున్నావా, ఏంది వీడు ₹1,00,000 అడుగుతున్నాడని వాడు ఏమైనా అనుకుంటాడని భయపడ్డానికి. నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు రాసుకుంటున్నావు. ఇక్కడ ఎందుకు ఎవరికి భయపడాలి? నువ్వు రాసుకో. చదువు లేని వాళ్ళు చెప్పుకో నోట్లో, నాకు ఇంత డబ్బు కావాలి, ఇది కొనాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అని అనుకునేసి చెప్పేసిన తర్వాత మిర్రర్ వరకు కొంచెంసేపు దీన్ని ఇప్పుడు కూర్చొని చెప్పుకున్నారే దాని అంతా మిర్రర్లో మళ్ళీ చెప్పండి. చెప్పేసి ధ్యానంలో ఊహించండి, బలంగా చెప్పాలి. మిర్రర్లు ఏమని చెప్పాలి, ఆ థాట్స్ రిలీజ్ చేయాలి. నేను ధనవంతుడు అవ్వాలి కదా, అవినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బులకి కృతజ్ఞతలు. నేను ఈ సంవత్సరంలో ఇంతగా సంపాదించినానని చెప్పుకో, నాకు ఎంత డబ్బు కావాలి, అది ఎందుకు అనేది చెప్పుకో. చెప్పుకునేసి ధ్యానంలో ఊహించుకునేసి బయట వచ్చినప్పుడు తెల్లవారుజామున ఆకాశాన్ని చూసి కళ్ళు మూసుకొని గట్టిగా అరవాలి. నెంబర్ 1 సీక్రెట్ అండి అది. పెద్ద అలువులేంది. చాలామంది వదిలేస్తున్నారు. నేను క్లాసులో చెప్పేదాన్ని మీరు అడిగేశారు. చాలామంది క్లాసులు చెప్పిస్తాను దాని గురించి మొత్తాన్ని. అక్కడ భయపడుతున్నారు పక్కన వాళ్ళు. సార్ ఏమైనా అనుకుంటా, నేను మిద్ది పైన పోగలిగిన వాళ్ళు అంటే రాబా పైకి పోగలిగిన వాళ్ళు 3rd ఫ్లోర్ గారు 5th అయినా 6th అయినా ఆడిపోండి అంటాను. ఎందుకంటే ప్రశాంతం ఉంటుంది, ఏ సౌండ్ వినపడదు. పోలేని వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు భూమి పైన నిలబడండి, ఉత్తరం తిరిగి నిలబడి కళ్ళు మూసుకొని గట్టిగా చెప్పండి, నీకేమేమి కావాలని అది ఇచ్చినట్టు పొందినట్టు చెప్పండి అంటాను. పక్కన వాళ్ళని చూసి భయపడుతున్నారు. సార్ పక్కన వాళ్ళు ఏమని అనుకుని నేను మంత్రాలు చేస్తున్నానని ఏదో అనుకుని ఆల్రెడీ గలటలు కూడా జరిగినాయి. సొక్కాయలు పట్టుకొని కూడా గొడవలు వేసుకున్నారు. విజయవాడ దగ్గర గుంటూరు పక్కన ఒక ఊరు అది. అక్కడ గ్రామం కదా, గ్రామంలో ఏమనుకుంటారంటే వీడేదో మంత్రాలు చేస్తున్నాడు,
నా ఇంటి పక్కన ఉండుగా నువ్వు ఏదో నా ఇంటి అంటే ఉత్తరం తిరిగి చేయమన్నాను కదా, వా ఇంటి చూస్తే నా ఇంటిని చూసి చేస్తున్నావు అని పోయి గలాట చేసుకుని చొక్కాలు పట్టుకుని కొట్లాడినారంట. అవతల నా వీడియోలు చూపించి, అయ్యా నేను చేసేది ఒకటి, నువ్వు అనుకునేది తప్పు, కానీ నేను పాతవాడిని అయితే ఇప్పుడు నేను కొట్టుకు ఎగరదీసేవాడిని, నేను విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలని ఒక వదులుకున్నాను పాతదంతా, వీడియోలు చూడు, ఇది నా గురువు గారు మాట్లాడని పోను. అయ్యా ఆయన నీ ఇంటికాడికి వచ్చినాడా, నీ ఇంటి పైన ఎక్కినాడా, ఏం చెప్పినాడు చెప్పోదాన్ని? విశ్వమా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటున్నాడు. ఎవరిని నమ్ముతున్నాను అంటున్నాడు? విశ్వానే చెప్తున్నాడు. నీకేం సంబంధం దీంట్లో? ఆయన ఇంటి పైన చెప్పుకోవడానికి ఆయనకు హక్కు లేదా? ఆయనకు హక్కు లేదా? ఎవరు నన్ను గలట చేసినాడా? మాటలు చెప్తున్నాడు, దాన్ని విను. తెలియకపోతే దాన్ని ఏమేమి రికార్డ్ చేయాలని చేసి ఎవరికైనా చూపించు. అది మంచివే చెడ్డవని వాళ్ళు చెప్తారు. నీ గురించి ఎక్కడన్నా థాట్స్ రిలీజ్ అయిందా? ఎందుకు భయపడుతున్నావు అని చెప్పాను. అవతల ఆ గలట అనేది ఇప్పుడు చాలా మంది అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సిటీలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. అంటే పక్కన లేచి చెప్పడం వల్ల పక్కన వాళ్ళు చూసేమని అనుకుంటారండి. గ్రామాల్లో అలివి లేకుండా ఫెయిల్ అవుతున్నారు. ఇంకా సిటీలో ఫెయిల్ అవుతున్నారు, గ్రామాల్లో ఫెయిల్. నేను ఫెయిల్ అవ్వలే. నన్ను పిచ్చోడు అన్నారు, మెంటలోడు అన్నారు, లూసోడు అన్నారు, బాబుకు లూస్ అయిపోయింది అన్నారు. ఒకప్పుడు కొంతమంది మాటలు నోట్లో నుంచి వచ్చినాయి. నా చెవులారు కూడా వినబడ్డా. ఏదో మిద్దిపైన పోయి ఇంటిపైన పోయి అరెస్ట్ ఉంటాడు, తెల్లారుజామున ఇంటిపైన పోయా అరెస్ట్ ఉంటాడు అనేసి అన్నారు. నేను అరిచేది వాళ్ళకి తెలియదు. నా కోరికలు చెప్పుకుంటున్నాను, నా జీవితం ఇలా కావాలని చెప్పుకుంటున్నాను. విశ్వశక్తిలో రికార్డ్ చేస్తున్నాను. తిరిగి పొందపడతావు, ఈజీగా పొందవచ్చు. ధనవంతుడి స్థాయికి ధనవంతుడు అవ్వాలన్నవాడు గట్టిగా చెప్పాలి, భయపడకూడదు, పెరుగుతాను. అందుకే ఇవన్నీ జరగాలంటే మిర్రర్ వర్క్ ఎక్కువ చేయండి అనేది. ఎందుకంటే నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకోవడానికి. నీ ప్రతిబింబం అన్నీ ఉంటుంది. నేను ధైర్యవంతుని పాడిందే పాడుతూ ఉన్నామని ధైర్యం పెంచేస్తుంది. తెలివైన వాడిని తెలివిని పెంచుతుంది. అన్నీ మారిపోతుంది. ఆ విధంగా చేసి కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ సార్ ఎన్ని రోజులు చేయాలి సార్ ఈ విధంగా క్వశ్చన్స్ మాట్లాడతారు. క్వశ్చన్స్ ఉండకూడదు అక్కడ. దినము డబ్బు వస్తే వద్దంటారా? కానీ ఇక్కడ మాత్రం రోజులు ఎందుకు ఆపుతున్నారు? నేను ఆ రోజు ఎప్పుడూ స్టార్ట్ చేశాను. 1.5 సంవత్సరం నాకేం మీకపోయినా అక్కడ కొంచెం నిరాశ పుట్టినా కానీ మళ్ళీ మేల్కొన్నది నా ఎన్వైరన్మెంట్. అంటే ఆ ట్రైనింగ్ అయిపోవడది. ఇన్నాళ్ళు చేసినావు కదా, ఇంకొన్నాళ్ళు చేస్తే చూస్తే పోలేదా అన్నట్టు మేల్కొన్నది. చేశాను. నాకు 3 వారాల సక్సెస్ స్టార్ట్ అయింది. అంటే నిరాశ పడుతున్నారు అనే విశ్వశక్తి వెంటనే చూపించింది డబ్బు. అవతల నన్ను గురువుని చేయడానికని అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది. ఇలా గట్టిగా అరిచేవాడు నేను. బయట వచ్చినప్పుడు, సిటీలో వచ్చినప్పుడు ఇంకా అవస్థితి లేక నేను పోయి చెప్పలేను. నా రూమ్లో చెప్పుకుంటాను. ఎక్కడ ఉంటాను అక్కడ రూమ్లో అన్ని మిర్రర్ వర్క్ చేసుకుంటాను, ధ్యానం చేస్తాను. ఈరోజు సక్సెస్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సింది హ్యాపీగా గురువుని మించిన శిష్యుడు అయ్యాను. నేను గురువుల్ని మించిన శిష్యుడు అయ్యాను. తక్కువ కాలంలో దూసుకొచ్చాను నేను బయట. అంటే ఒరిజినల్ సబ్జెక్ట్ ఇది. లా ఆఫ్ అట్రాక్షన్. మైండ్ని వాడుకుంటే ఏదైనా సాధ్యం అంటున్నది సైన్స్. నీ మైండ్కి ట్రైనింగ్. ఇవి ధనవంతులు అవ్వాలనుకున్నావు కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏమని అనుకోనయ్యా. అందుకే చెప్తాను, పక్క వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు, పక్క వాళ్ళని విమర్శించకూడదు అని ఎన్నో సార్లు చెప్పేశాను. నువ్వు వాళ్ళని పట్టించుకుంటున్నావే. ఈరోజు బాధలో ఉన్నావు, 1000 రూపాయలు ఇవ్వమని చూద్దాం. ఆకలితో ఉన్నారు, మీరు అన్నం పెట్టమని చూద్దాం, పెట్టరు కదా. ఎందుకు నువ్వు పట్టించుకుంటున్నావు వాళ్ళనే? ఏమని అనుకోని నీ ఇంటికాడ చేసుకో. ఇలా చేసినావంటే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే తీరుతావు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో నువ్వు డైలీ చేయాలి. చేస్తే నీకు తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది, తెలియకుండా ఒక శక్తి ఏర్పడుతుంది. అదే విశ్వశక్తి ఏర్పడి నీ మైండ్ ద్వారా బోలెడు అవకాశాలను ఏర్పరచుకొని చూపిస్తుంది. కొత్త కొత్త మార్గాలు చూపించి ఆ స్థాయిలోకి వెళ్ళిపోతావు, అడుగు పెడతావు, దూసుకెళ్తావు. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను నాకు కావాల్సిన దాన్ని, నా కోరికలన్నీ బయట చెప్పి ప్రకృతితో అనుసంధానం అయిపోయి విశ్వశక్తిని కనెక్ట్ చేసుకుని నేను చాలా సులభంగా ధనవంతుడు అయినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.